ఒక పనిని పూర్తి చేయడానికి మనల్ని మనమే పురికొల్పుకునే సామర్థ్యమే చొరవ. చాలా సందర్భాలలో చొరవ అనేది ఒక సందేశంలా పనిచేస్తుంది. అది ఒక వ్యక్తిని లేపగలదు లేదా పడగొట్టగలదు. కాబట్టి దేనిని ఎంపిక చేసుకోవాలో అన్నది పూర్తిగా దానిని ఉపయోగించే వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది. రిబ్కా సరైన ఎంపికే చేసుకుంది. హెబ్రీ భాషలో రిబ్కా అనే పేరుకి గొర్రెపిల్లలను కట్టడానికి ఉపయోగించే తాడు అని అర్థం. పాత నిబంధనలోని చాలా పేర్లలాగానే ఈ పేరు కూడా ఆమె కుటుంబం చేసే వ్యాపారం మరియు వారి వృత్తిని తెలియజేస్తుంది. ఆమె ఒక గొర్రెల కాపరి. చిన్ననాటి నుండి ఇదే పనిలో ఉండడం వలన తన మందను కాపాడుతూ సంరక్షించడానికి కావలసిన చొరవ సమయస్ఫూర్తిని నేర్చుకోవడానికి ఆ శిక్షణ సహాయపడింది. అబ్రాహాము యొక్క దాసుడు ఇస్సాకుకు భార్యను తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు చొరవతో తన ఒంటెలకు నీళ్లు పెట్టి అమ్మాయిని చూపించమని ఆ దాసుడు దేవునికి ప్రార్థన చేశాడు. రిబ్కా ప్రతి సందర్భంలోనూ చొరవ చూపించడానికే ప్రయత్నించింది. పరుగులు తీస్తూ ఆ దాసుని ఒంటెలకు నీటిని అందించింది. రాత్రి నిద్రించడానికి ఆ దాసునికి ఓ స్థలమిచ్చింది. తన ముందున్న కొత్త జీవితంలోకి అడుగుపెట్టి అవకాశం వచ్చినప్పుడు వెంటనే తన నిర్ణయాన్ని తెలిపింది. తన కొత్త ఇంటికి దగ్గరలో ఉన్న రిబ్కా ఇస్సాకును చూసి వెంటనే ఎంతో మర్యాదతో తన ఒంటె మీద నుండి కిందకి దిగి అతన్ని కలుసుకోవడానికి నడిచి వెళ్ళింది. రిబ్కా తన చొరవతో ముందస్తు నిర్ణయాలను దాదాపు వెంటనే తీసుకుంటున్నందున అది తన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయిందని మనం చెప్పవచ్చు. చొరవ అనేది ఆమె జీవితంలో ఒక నిర్ణయంగా మొదలై ఆ తరువాత ఒక అలవాటుగా మారిపోయింది. ఇది ప్రతి నాయకునికి కావలసిన లక్షణం. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.